హస్తినాపుర మహారాజు శంతను ఒక గొప్ప రాజు, ఒక ప్రేమలో మునిగిపోయిన మనిషి. కాని అతని చివరి రోజులు ఎలా గడిచాయి? ఆయన మరణం వెనుక ఉన్న భావోద్వేగ కథ తెలుసుకుందాం. దేవవ్రతుని త్యాగంతో శంతను సత్యవతి వివాహం జరిగింది. ఆ త్యాగం రాజ్యానికి ఆనందం తెచ్చింది, కాని భవిష్యత్తులో విషాదానికి విత్తనం వేసింది. శంతను మరియు సత్యవతికి 2 కుమారులు పుట్టారు. చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. సత్యవతితో వివాహం తరువాత శంతను జీవితంలో ఆనందం తిరిగి వచ్చింది. రాజ్యం సుఖశాంతులతో నిండిపోయింది. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు పెరుగుతూ రాజ్య బాధ్యతలు నేర్చుకుంటున్నారు. భీష్ముడు వారికి గురువుగా మారి అన్నీ నేర్పించాడు. కాలం గడిచింది. శంతను వృద్ధుడయ్యాడు. తన జీవితాన్ని వెనక్కి చూసుకుంటూ కొన్ని నిర్ణయాలు తనను కలవరపెట్టాయి. దేవవ్రతుని, భీష్ముని త్యాగం శంతను హృదయంలో ఎప్పటికీ మిగిలిపోయింది. నా ప్రేమ కోసం నా కుమారుడు జీవితాన్ని త్యాగం చేశాడు అనే బాధ అతన్ని లోపలనుంచి తినేసింది. చివరికి శంతను ఆరోగ్యం క్షీణించింది. రాజ్యం, కుటుంబం అన్నింటినీ చూసుకుంటూ తన చివరి శ్వాస తీసుకున్నాడు. అతని జీవితం ఒక గొప్ప కథగా ముగిసింది. శంతను మరణం తర్వాత భీష్ముడు రాజ్యాన్ని రక్షించే బాధ్యత తీసుకున్నాడు. ఇది మహాభారతంలో కొత్త అధ్యాయానికి ప్రారంభమయ్యింది. ఒక రాజు, ఒక తండ్రి, ప్రేమ, త్యాగం, బాధలతో నిండిన జీవితం. శంతను కథ ఎక్కడ ముగిసినా మహాభారతం అసలు కథ ఎక్కడి నుంచే మొదలవుతుంది.